నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిపా గ్రామం అండి. అలాగే నా పేరు వచ్చి లోవరాజు అండి. పొంగనూరు ఆవులు ఎప్పుడు 360 రోజులు కూడా నా దగ్గర దొరుకుతాయండి. అలాగే మీకు ఎవరికన్నా కావాలితే నా వీడియో మీద నెంబర్ ఉంటుందండి. కాల్ చేసి ఎనీ టైం 360 రోజులు ఏ టైం అప్పుడు వచ్చినా మీకు ఆవులు దొరుకుతాయండి. ఇది చూడండి, ఆవును చూడండి, ఒరిజినల్ పొంగనూరు ఆవండి. మంచి క్వాలిటీ అండి, నెంబర్ 1 క్వాలిటీ అండి. చూడండి, దీని ముఖం కానీ చెవులు కానీ కోళ్ళు కానీ గంగటోళ్ళు కానీ మంచి క్వాలిటీ అండి. అలాగే నెంబర్ 1 గిత్త కట్టించానండి. ఇది 8 నెలలు శివుడు అండి. 8 నెలలు పక్కాగా శివుడు అండి. తోకలో నేల కాలేసి ఉంటుందండి. పక్క పోరు కానీ వీళ్ళు ఎంత కానీ మంచి క్వాలిటీ అనమాట అండి. చూడండి, దీని బాడీ కూడా చూడండి, మంచి బాడీ, డబల్ బాడీ అండి దీనిది. చూడండి, గంగడోలు కానీ గొప్పవండి. ఇలా గోడ మీద బొమ్మ ఉన్నట్టు ఉంటుంది అనమాట అండి. ఆవు కాదండి, ఇది బొమ్మ. మంచి కుదిరండి ఆవు. ఇలా చూడండి, ఎవరు వెళ్ళినా ఉంటుంది అనమాట ఆవు. మంచి క్వాలిటీ అండి. గంగడోలు చూడండి, కాళ్ళు చూడండి ఎంతంత కాళ్ళు ఉన్నాయండి. చిన్న కాళ్ళు అనమాట అండి, ఇన్ని కాళ్ళు అండి. అలాగే దీనికి పుట్టి దూడ కూడా కరెక్ట్గా మీకు అడుగు దూడ పడుతుందండి. మంచి క్వాలిటీ అనమాట అండి. ఇదిగో చూడండి, దీని పక్క బారు చూడండి ఎంత బాగుంటుందండి. ఇదండి, ఈ ఆవు చూస్తే లక్ష్మీదేవి అండి. మన ఇంట్లో కూడా పెంచుకొచ్చండి. ఆవు కూడా చాలా క్వాలిటీ అండి. ఆవు కరెక్ట్గా మీకు 2.5 అడుగులు ఉంటుందండి. అంతే, అంతకంటే మించి లేదండి. ఆవు పక్క బారు కూడా మంచిదండి. దీనికి కట్టించిన గిత్త కూడా మంచి బుల్ అండి, నెంబర్ 1 బుల్ అనమాట అండి. అలాగే మీకు దీనికి పుట్టి కూడా అడుగు దూడ పడుతుందండి. కరెక్ట్గా 1.5 అడుగు దూడ పడుతుందండి. మంచి క్వాలిటీ అండి, నెంబర్ 1 అండి. ఇదండి, మీకు పాలు కూడా 2 లీటర్ల పాలు అండి. పక్కాగా ఎత్తుందండి. ఎనీ టైం ఎప్పుడు ఏ టైంలో తీసినా మేము మాట్లాడుతుంది. అలాగే ఆవు కూడా గోడ మీద బొమ్మలాగా ఉంటుంది అన్నమాట. ఏముందండి, ఆవు కూడా మంచి కుదురండి, మంచి లైన్ అనమాట. చూడండి, దీని తోక చూడండి, అలా భూమి కానేసి ఉంటుందండి ఆవు. దీని క్వాలిటీ చూడండి అంత బోరం చూడండి. అలాగే మనం కాళ్ళకి వెళ్ళిపోయిన చంటి పిల్లలు వెళ్ళినవి కూడా అస్సలు మాట్లాడదండి. చూడండి, ఆవు కూడా మంచి క్వాలిటీ మంచిదండి. చూడండి, పక్క బోర చూడండి ఎంత బోరం. చూడండి, ఎవరు వెళ్ళినా కూడా మాట్లాడదండి. ఇలా మన కాళ్ళలో దాని బుర్ర ఎట్టినా కూడా మాట్లాడదండి. చాలా గొప్ప క్వాలిటీ అనమాట. నిజండి, పొద్దు కూడా మంచి బాగా చేస్తుంది. జెర్సీ ఆవు చేసినట్టు పాలు కూడా మీకు 2 లీటర్ల పాలు అండి. చూడండి, సైజు చూడండి, ఆవు కరెక్ట్గా మీకు 2.5 అడుగులు ఉంటుంది అనమాట. ఆవు ఇస్తండి, అంతకంటే మించి ఉండదండి. ఒకవేళ మీరు పొరపాటున కూడా వచ్చి మీరు కొలుచుకొచ్చండి. ఆవును కూడా మీరు టేపు తెచ్చి కూడా కొలుచుకొచ్చండి. కరెక్ట్గా 2.5 అడుగులు ఉంటుంది అనమాట. అంతకన్నా మించి ఉండదండి. అలాగే మీకు పొరపాటునే మన పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా దీని దగ్గరికి వచ్చేసినా సరే అండి అస్సలు మాట్లాడదండి. మంచి అలగలిని అలా బుద్ధిగా ఉంటుంది అనమాట. అలాగే మనం ఒకవేళ పొరపాటుని బయటికి వెళ్ళామనుకోండి, పాలు కూడా అమ్మగారు ఎవరన్నా సరే ఇంటికాడ తీసుకొచ్చండి, ఏం మాట్లాడదండి. అలాగే ఎవరన్నా మన పిల్లలు కూడా పాలు తీసేవాళ్ళు ఉంటే దోణ వదులుకొని పాలు తీసుకొచ్చండి, అంత కుదురుగా ఉంటుందండి. చాలా పెండింగ్ ఉంటుందండి. ఆవు చాలా కుదిరిండి. చూసుకోండి, నిజంగా ఈ ఆవుని చూస్తే ముద్దొచ్చేస్తుందండి, అంత అందగాడండి. చూడండి, దీని ముఖం కానీ దీని లెంత కానీ తోక కానీ చూడండి చాలా బుద్ధిందండి. ఆవు మంచి క్వాలిటీ. మనం ఒక గోడ మీద బొమ్మ ఎలాగ ఉంటుంది, ఆవు ఎలాగ ఉంటుందండి. చూడండి ఎంత బుద్ధి అయిందో చూడండి, ఎంత పెండ్లీగా ఉంటుంది చూడండి ఆవు. అలాగే దీనికి కూడా తోక కూడా చూడండి భూమి కానిసుకుని వస్తుందండి. చూడండి, నడక చూడండి, దీన్ని నడక చూడండి, దీన్ని నడక చూడండి, తోకల భూమి కానుకుంటూ వస్తుందండి.